కారణాల వల్ల కేబినెట్ మీటింగ్ ఉండడం వల్ల వారు రాలేకపోయారు. అలాగే మన హెల్త్ మినిస్టర్ గారు కూడా రాలేకపోయారు. కాస్త లేట్. మొదటగా ఈ కార్యక్రమానికి సహకరించిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అందరూ వారి ప్లేస్లో ఆసీనులైతే చక్కగా ఉంటుంది. వెనక్కి రావాలి. మీరు తప్పుకోవాలి సార్. అడ్డు కెమెరాలు కట్టు. చల్లో డౌన్ చేయి నాన్న. డైరెక్టర్గా నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని ఆంధ్రప్రదేశ్ రజక కార్పొరేషన్ సంక్షేమం మరియు అభివృద్ధి కార్పొరేషన్ విధి విధానాలను కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగ ద్వేషాలు కానీ లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రజక అభివృద్ధి కార్పొరేషన్ యొక్క మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వం విధి విధానాలను అమలు చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మీడియా మిత్రులందరికీ రజక కార్పొరేషన్ నుండి మా డైరెక్టర్స్ తరఫు నుండి మా పెద్దల నుండి అందరికీ సహృదయంగా నమస్కరిస్తూ ఈరోజు మా కార్పొరేషన్ డైరెక్టర్స్ యొక్క ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన మిత్రులందరికీ రజక సోదరులందరికీ బంధువులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మా రజక జాతికి ఒక మంచి సుదినము అని ప్రముఖంగా మేము గట్టిగా నమ్ముతూ ఒక విషయాన్ని మీడియా పరంగా మేము వెల్లడించదలుచుకున్నాము. ఈరోజు మా బీసీ మినిస్టర్ సవితా మేడం గారు వస్తారు అనే ఆశతో ఉన్నాము. చివరి క్షణంలో రాలేకపోయారు. వారికి మేము మా రజక కమ్యూనిటీ రజక కార్పొరేషన్ నుండి కొన్ని వినతి పత్రాలు ఉన్నాయి. వాటిని మేము మేడం గారికి మెమరాండం ఇస్తూ కొన్ని సదుపాయాలు మాకు కావాలని కోరడం జరుగుతుంది. వారు మాకు మరీ టైం కేటాయిస్తాము అన్నారు. ఇప్పుడు రాలేకపోయినా ఈ మధ్య కాలంలో రాష్ట్ర కార్పొరేషన్ రజక కార్పొరేషన్ బాధ్యత తీసుకున్న తర్వాత మొదటగా ఆంధ్రప్రదేశ్లో రజక వెల్ఫేర్ కమిటీ ఏదైతే ఉందో అన్ని జిల్లాలలో మళ్ళీ పునః ప్రారంభం కావాలని GO 6ను ఇంప్లిమెంట్ చేయాలని ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి అలాగే జిల్లా కలెక్టర్స్ గారికి మేము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము. వారందరూ పెద్దలు సానుకూలంగా స్పందించి వాటి అమలు కోసము ప్రయత్నం చేశారు. ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కొన్ని జిల్లాలలో వచ్చేసింది. మిగతా జిల్లాలో తొందరలో వెల్ఫేర్ కమిటీ ప్రారంభమవుతుంది. రెండవది GO నంబర్ 27 ఏదైతే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో వాటన్నింటిలోన రజక సోదరులకు సోదరీమణులకు రావాల్సిన ఏదైతే ఉద్యోగాలు ఉన్నాయో అవి కేవలం రజకులకు మాత్రమే రావాలి అని మేము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము. వాటికి కూడా ప్రభుత్వము చాలా సానుకూలంగా వ్యవహరిస్తూ GO 27 వీలైనంత తొందరలో ఇంప్లిమెంట్ చేయడానికి మాకు సదా మా కార్పొరేషన్ నుండి గవర్నమెంట్ కూటమి ప్రభుత్వము అండగా ఉంటుందని నమ్ముతూ అలాగే GO నంబర్ 27 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు తీసుకున్న జీవో అది. ఇప్పుడు తెలంగాణ సపరేట్ అయిన తర్వాత అక్కడ
కొన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ మళ్ళీ కలుపుతూ 102 జీవోని ఇంప్లిమెంట్ చేసింది 2023లో. అక్కడ కొన్ని బీసీ హాస్టల్స్ కానీ, సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ కానీ, ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ కానీ, ఇంకా కొన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో ఉండే బట్టలు ఉతికే ఉద్యోగాలు కానీ, కాంట్రాక్ట్స్ కానీ కేవలం రజకులకే ఇవ్వాలని అమెండ్మెంట్ చేసింది. అదే అమెండ్మెంటు ఆంధ్రప్రదేశ్లో కూడా మేము అడుగుతున్నాము. వాటికి మన ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే జీవో 27ను 102 జీవోకు ఇంప్లిమెంట్ చేస్తూ అమెండ్మెంట్ చేస్తూ కొత్తగా మనకు ప్రొసీడింగ్స్ ఇస్తారని ఆశిస్తున్నాము. వాటిని మేము మన బీసీ మినిస్టర్ గారికి అలాగే మన హెల్త్ మినిస్టర్ గారికి రిప్రజెంటేషన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. దీనితో పాటు జీవో నంబర్ 18 అండ్ 19 ఏదైతే ఉన్నాయో రజకులకు సంబంధించిన స్థలాలు అంటే వాళ్ళు ఉతుక్కునే బట్టలు ఉతుక్కునే చెరువులు వాటికి సంబంధించినవి ప్లస్ మున్సిపల్ కాంప్లెక్స్లో రజకులకు సంబంధించిన కేటగిరీ ఏదైతే ఉందో ఎంతైతే మనకు అక్కడ లాండ్రీ పెట్టుకోవడానికి డొమెస్టికల్ లాండ్రీస్ పెట్టుకోవడానికి గవర్నమెంట్ జీవో నంబర్ 18 అండ్ 19 ఏ విధంగా ఇచ్చిందో దాని ఇంప్లిమెంటేషన్లో లేదు. వాటిని కూడా ఇంప్లిమెంట్ చేయాలని మనము ప్రభుత్వాన్ని కోరడమైనది. వాటికి సానుకూలంగా వీలైనంత తొందరలో ఆ జీవో కూడా మనకు అమల్లోకి వచ్చేకి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా మేము మన మినిస్టర్స్ గారికి, మన హెల్త్ మినిస్టర్ గారికి, మన బీసీ మినిస్టర్ గారికి రిప్రజెంటేషన్ రూపంలో మనం అందించాలన్నాము. వీటిని మరి తర్వాత వారు స్వీకరిస్తాను అన్నారు. వీలైనంత తొందరలో మనకి ఈ జీవోస్ అన్ని అమలులోకి వచ్చేకి అవకాశం ఉంది. సో ఈ జీవోస్ అమలులో కానీ మన ఐక్యత ఇంతమంది మనం ఒక్క చోట చేరి అన్ని జిల్లాల నుండి ఇంత దూరంగా వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడున్న సీనియర్ పెద్దలు వాళ్ళ సలహాలు సూచనలు తీసుకోవడానికి రజక కార్పొరేషన్ నుండి యాజ్ ఏ చైర్మన్గా ప్లస్ మా డైరెక్టర్స్ అందరూ సభాముఖంగా మాట ఇస్తూ రజక కార్పొరేషన్ నుండి ఎక్కువగా బెనిఫిట్ రజకుల్లో ఉన్న ప్రతి చిట్ట చివరి అట్టడుగు ఉన్న రజక జాతి బిడ్డకు చేరేలాగా చేస్తుంది, కష్టపడుతుంది అనేసి మా రజక కార్పొరేషన్ నుండి మాటిస్తున్నాను. ధన్యవాదాలు. రజక వెల్ఫేర్ సొసైటీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఇంతకుముందే ప్రమాణ స్వీకారం చేశారు శ్రీమతి సావిత్రి గారికి. వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఈ రోజున ఏదైతే డైరెక్టర్స్గా ప్రమాణ స్వీకారం చేస్తున్నారో అందరికీ పేరు పేరున పేర్లు ఇవ్వమ్మా, వీళ్ళ పేర్లు ఇవ్వండి. పల్లప్రావు గారు, తర్వాత ఉప్పులూరు చంద్రశేఖర్ గారు, తాతపూడి గణేష్ గారు, గురజాపు రాము గారు, వేగులాడ దుర్గారావు గారు, అన్నసముద్రం మదన్మోహన్ గారు, గొల్లపల్లి ధర్మారావు గారు, వల్లూరు మధుసూదన్ రావు గారు, అరగొండ చంద్ర గారు, అల్లం మెంటారావు గారు, గుర్రపసాల రామకృష్ణ గారు, రాచకొండ నాగేశ్వరరావు గారు, శ్రీ పరమేశ్వర్ గారు, చింతపల్లి సతీష్ కుమార్ గారు, ఎల్లన్న గారి రామాంజనేయులు గారు, వీరికి హృదయపూర్వకంగా నా తరపున, తెలుగుదేశం పార్టీ తరపున, కూటమి జనసేన పార్టీ తరపున, బీజేపీ పరంగాను అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాము. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు సంక్షేమానికి కానీ రాష్ట్రం యొక్క అభివృద్ధి కానీ అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా బీసీలతో మమేకమై ఉంది. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బీసీలకు ఒక నాయకత్వం అందించిన మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. దాన్ని అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా బీసీలకి ఒక ఉన్నతమైన పదవులు ఇవ్వడం ద్వారా మా అధినాయకుడు మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు బీసీలని ఒక ఉన్నత శిఖరాల్లో చేర్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అదేవిధంగా అనుబంధ సంఘాలను పటిష్టపరచడంలో ముఖ్యంగా ఈ సాధికార కమిటీలను ఏర్పాటు చేయడంలో ముఖ్య పాత్ర వహించిన మా యువగలం సారథి
జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారికి అందరూ కూడా రుణపడి ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బీసీల పరంగా ఒక డిమాండ్ తీసుకొచ్చి అన్ని కులాలకి సామాజిక వర్గాలకి కార్పొరేషన్స్ ఉండాలని చెప్పి ఒక డిమాండ్ తీసుకొచ్చిన తర్వాత దాన్ని హృదయపూర్వకంగా సపోర్ట్ చేసిన వ్యక్తి శ్రీ నారా లోకేష్ బాబు గారు. 2014-19 మధ్యకాలంలో కూడా తెలుగుదేశం పార్టీ బీసీల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో రజకులకు సంబంధించి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో ఏదైతే మా రజక బిడ్డలు అడుగుతున్నారో ఎస్సీ స్టేటస్ మీద గవర్నర్ స్పీచ్లో పొందుపరచడంలో కానీ ఒక కమిటీని ఏర్పాటు చేయడంలో కానీ తెలుగుదేశం పార్టీని దాన్ని లీడ్ తీసుకుందని చెప్పి సభాముఖంగా తెలుగు రజక జాతి బిడ్డలందరూ కూడా తెలియజేస్తున్నాను. అందుకు కావాల్సిన మనీ కూడా రిలీజ్ చేయడం జరిగింది. కాకపోతే దురదృష్టవశాత్తు 2019-24 మధ్యకాలంలో ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉందో ఈ ప్రభుత్వం ఆ జీవోని వెనక్కి తీసుకోవడం కానీ అదేవిధంగా ఫండ్స్ రిలీజ్ అయిన ఫండ్స్ని వెనక్కి తీసుకోవడంలో కానీ ఎస్సీ స్టేటస్ను పూర్తిగా నిర్వీర్యం చేసిన మాట వాస్తవం. తెలుగుదేశం పార్టీ ఒక స్టాండ్ తీసుకుంది రజకులను ఎస్సీ జాబితాలో చేర్చడానికి. దానికి మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ కట్టుబడి ఉన్నారు. భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని ఏదైతే ఈ రజక కార్పొరేషన్ ఉందో కార్పొరేషన్ సభ్యుల ద్వారా చైర్మన్ సభ్యుల ద్వారా అదేవిధంగా మా శాసనసభ్యురాలు మాధవి ద్వారా డెఫినెట్గా ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చి చంద్రబాబు గారి దృష్టి తీసుకొచ్చి దాని కార్యరూపం తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. 2014-19 మధ్యకాలంలో రజక వృత్తిదారులకి ఒక ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించడం కానీ రజక సామాజిక భవనాలు నిర్మించడం కానీ లేదా రజక వృత్తిదారులకి రుణ సౌకర్యం కల్పించడం కానీ ఆదరణ పనిముట్లు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేపట్టిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఇప్పుడు కూడా మీరు ఈ మధ్యకాలంలో బడ్జెట్లో చూసుంటారు 4 నెలల బడ్జెట్కి సంబంధించి బీసీలకు 39,000 కోట్లు కేటాయింపు చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. ఇప్పుడు అందులో అన్ని కార్యక్రమాలు కూడా తొందరలోనే భవిష్యత్తులో రూపుదిద్దుకోబోతున్నాయి. ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆదరణ పథకాన్ని పునరుద్ధరించడానికి పెద్ద ఆయన చంద్రబాబు గారు కృతనిశ్చయంతో ఉన్నారు. అదేవిధంగా బ్యాంకుల ద్వారా రుణ సౌకర్యం కల్పించడానికి కృతనిశ్చయంతో ఉన్నారు. రజక వృత్తిదారులు బిడ్డలకి ఎవరైతే వృత్తిలో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించడానికి కృతనిశ్చయంతో ఉన్నారు. ఇప్పుడు నేను ఏదైతే ఎస్సీ స్టేటస్ చెప్పానో దాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళడానికి మా ప్రయత్నం మేము చేస్తాము. ఇన్ని కార్యక్రమాలు భవిష్యత్తులో జరగబోతున్నాయి. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం బీసీల యొక్క సంక్షేమానికి కానీ అభివృద్ధికి కానీ కట్టుబడి ఉంది. ఆ విషయాన్ని తెలియజేస్తూ ఈ రోజున ఏదైతే ప్రమాణ స్వీకారం చేశారో మా రజక బిడ్డలు శ్రీమతి సావిత్రి కానీ అదేవిధంగా డైరెక్టర్స్ కానీ అందరికీ కూడా పేరు పేరున నేను అభినందన తెలియజేస్తూ వాళ్ళ ద్వారా ఈ కార్యక్రమాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నమస్కారం. నమస్కారం అండి. ముందుగా సావిత్రి గారికి శుభాకాంక్షలు. రజక కార్పొరేషన్ చైర్మన్గా నియమితులయ్యారు బీజేపీ నుంచి. అదేవిధంగా 15 మంది డైరెక్టర్లతో ఈరోజు ప్రమాణ స్వీకారం చేసుకోవడం జరిగింది. రజక కార్పొరేషన్లో 15 మందిలో 12 మంది టీడీపీ నుంచి, 2 జనసేన నుంచి, అదేవిధంగా చైర్మన్ గారు బీజేపీ నుంచి రావడం అంటే కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యాన్ని చూపిస్తూ ఉంది. గడిచిన 5 సంవత్సరాల్లో ఏ కార్పొరేషను లేకుండా ఉన్న కార్పొరేషన్లన్నీ కూడా నిర్వీర్యం చేసి ఎక్కడా నిధులు లేకుండా ఏ ఒక్క కులానికి కానివ్వండి లేదంటే మతానికి కానివ్వండి అభివృద్ధి అనేది లేకుండా చేసింది వైసీపీ ప్రభుత్వం. అయితే మన కూటమి ప్రభుత్వం ఏర్పడగానే ఈరోజు ప్రతి కార్పొరేషన్ మీద దృష్టి పెట్టి మళ్ళీ దాని పునఃవైభవం తీసుకొచ్చే ప్రయత్నం మన చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు.
అందులో క్రమంగానే ఈరోజు రజక కార్పొరేషన్ని ఏర్పాటు చేసి చైర్మన్గా ఈరోజు డైరెక్టర్లుగా నియమితులను చేశారు. అయితే ఇప్పటికే సంఘాలు నాయకులు ఎందరో రజకుల యొక్క హక్కుల కోసం పోరాడుతూ ఉన్నారు. అయితే ఇటు ఎమ్మెల్సీ గారు కానివ్వండి, ఎమ్మెల్యేగా నేను కానివ్వండి, డైరెక్టర్గా చైర్మన్గా మేడం గారు కానివ్వండి, అందరూ కలిసికట్టుగా ఆ యొక్క హక్కుల కోసం మేము కృషి చేస్తూనే మరోపక్క ఇలాంటి కార్పొరేషన్ల వల్ల భావితరాలకు ఎంతో ఉపయోగంగా ఉండాలి. వృత్తి వ్యాపారాల్లో లేని వారు అంటే భావితరాలు చదువుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించి వారి ఔన్నత్యాన్ని పెంచుకునే భావితరాల కోసం ఈ యొక్క కార్పొరేషన్ కానివ్వండి, లేదంటే శాసన సభ్యులు కానివ్వండి పాటుపడాలి. సో దానికోసమని ఎక్కడెక్కడి నుంచి అయితే నియమితులయ్యారో డైరెక్టర్లు అందరూ కూడా వారి ప్రాంతాల్లో ఉన్న భావితర పౌరుల మీద దృష్టి పెట్టి వారి చదువులు కానివ్వండి, లేదంటే వారి ఉద్యోగరీత్యా కానివ్వండి, ఇతరత్ర వారు పైకి వచ్చే అభివృద్ధి చెందాల్సిన అంశాల మీద దృష్టి పెట్టి మన కుటుంబాల్లో ఉన్న పిల్లలందరూ కూడా గొప్పవారు అయ్యేలాగా ఈ యొక్క కార్పొరేషన్ మనకి ఎప్పుడు సహాయ సహకారాలు అందించాలి. అదేవిధంగా శాసనసభ్యురాలిగా అదేవిధంగా ఎమ్మెల్సీ గారు కూడా ఖచ్చితంగా మన యొక్క ఈ జాతి ముందుకు తీసుకెళ్లే విధంగా మేము పాటు పడతాము అని చెప్పి సభాపూర్వకంగా మీడియాపూర్వకంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మనకి ఇచ్చిన ఈ గౌరవాన్ని నిలబెట్టుకుంటూ మన అభివృద్ధి కోసం, మన సంక్షేమం కోసం మనం పాటుపడాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా మనం ఉపయోగపడాలి అని చెప్పి కోరుకుంటూ మరొక్కసారి నియమితులైన ప్రతి ఒక్క డైరెక్టర్ గారికి, చైర్మన్ గారికి శుభాకాంక్షలు చెప్తూ సెలవు తీసుకుంటాం.